హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో హెల్దీ అండ్ రిఫ్రెషింగ్ సమ్మర్ డ్రింక్స్ చూద్దామండి. ఇవి సింపుల్గా ఇంట్లోనే ఉన్న వాటితోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. సమ్మర్లో బయటికి వెళ్ళి రాగానే చాలా నీరసంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా హెల్దీ డ్రింక్ తీసుకుంటే బాడీకి మంచి రిఫ్రెష్మెంట్ వస్తుంది అండ్ మనం కూడా చాలా హెల్దీగా ఉంటామండి. ఈ వీడియో మీకు కంప్లీట్గా నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి, ఒక కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ మింట్ లెమనేడ్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక గుప్పెడు పుదీనా ఆకులు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. దీనిలో ఒక స్పూన్ షుగర్, కొంచెం ఉప్పు, కొన్ని వాటర్ వేసుకొని ఇలా మెత్తగా మిక్స్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. కొంచెం మనకు పుదీనా ఫ్లేవర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఈ జ్యూస్ అంతా వడగట్టుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సబ్జా సీడ్స్ తీసుకోండి. కొన్ని చల్లని వాటర్ లేకపోతే ఐస్ క్యూబ్ కూడా తీసుకోండి. ఒక లెమన్ పీస్ అండ్ కూల్ వాటర్ తీసుకొని దీనిలో మీకు రుచికి తగ్గట్టుగా షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, కొంచెం కావాలనుకుంటే కొంచెం షుగర్ తీసుకోండి. ఇక నేను వన్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా పుదీనా వేసుకుంటే పైన మనకు కూల్ మింట్ లెమనేడ్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. నెక్స్ట్ యాపిల్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాం. యాపిల్ను ఇలా బాగా వాష్ చేసుకొని సన్నటి ముక్కల్లా కట్ చేసుకోండి. సీడ్స్ లేకుండా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని ఒక జార్లో వేసుకోండి. మన దగ్గర జ్యూస్ జార్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ మిల్క్ కూడా వేసుకోండి, చల్లటి మిల్క్, అండ్ 2 స్పూన్స్ షుగర్, వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ సబ్జా సీడ్స్, కొంచెం ఇక్కడ బాదం వేయించి పొడి చేసుకున్న పౌడర్ ఉందండి, నేను ఆ పొడి దీంట్లో వేస్తున్నాను. బాదం పొడి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ షుగరు అండ్ ముందుగా మిక్స్ చేసుకున్న లిక్విడ్ని దీంట్లో వేసేసుకోండి. వేసుకొని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని పైన మీ దగ్గర ఉన్న బాదం కానీ, కాజు కానీ, పిస్తా కానీ డ్రై ఫ్రూట్స్ పైన వేసుకుంటే మనకు ఎంతో హెల్దీ అయిన యాపిల్ జ్యూస్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. నెక్స్ట్ మనం బనానా జ్యూస్ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు దీనికోసం బనానాలు సన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో కొన్ని పాలు, ఒక స్పూన్ షుగర్, వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ సబ్జా సీడ్స్, ఇక్కడ నేను కాజు పౌడర్ చేసుకున్నానండి, కాజు వేయించి పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని కూడా దీంట్లో వేసేయండి. వేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న లిక్విడ్ని దీంట్లో పోసుకోండి. పోసుకొని దీనిపైన ఒక పుదీనా జస్ట్ ఒక అరటిపండు ముక్క ఇలా వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో హెల్దీ అయిన అరటిపండు జ్యూస్ కూడా ప్రిపేర్ అయిపోయినట్టేనండి. మీరు కూడా ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని సమ్మర్ అంతా హెల్దీగా రిఫ్రెషింగ్గా ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. నా మిగతా వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో ఉంటాయండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.